హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. ఇప్పుడు మనమైతే సొరకాయ పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సొరకాయని మనము కాల్చుకోవాలన్నమాట. స్పోర్క్ తోటి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. దీన్ని బాగా క్లీన్ చేసి నీట్గా నూనె రాసి ఇట్లాగైతే పొయ్యి మీద ఇలాంటి తోటి ఏర్పరచుకొని దీని మీద సొరకాయ పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఇదిగోండి, నూగులు అయితే ఓ పక్కన అయితే నూగులు కూడా వేయించుకుంటున్నాం మనము. దీని బదులు వేసిన గుండ్లు కూడా వేసుకోవచ్చు, కానీ నేను నూగులతోటి చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే నూగులు వేయిస్తున్నాను అనమాట. సొరకాయ పచ్చడి నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి సొరకాయ ఎలా కాలుతుందో, చుట్టూతా చక్కగా కాల్చుకోవాలన్నమాట. ఇక్కడేమో నూగులు అయితే వేయించుకుంటున్నాము. ఒకేసారి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతేగాని సొరకాయ కాల్చేదాకా వెయిట్ చేయని అవసరం లేదు. ఈ నూగులు వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు కూడా సరిపడా వేయించుకుందాము. ఇదిగోండి, నూగులు ఏం చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకున్నాను, ప్లేట్లో తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పచ్చిమిర్చి ఇట్లా తుంచుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. లోపల కూడా వేగుతాయి పచ్చిగా లేకుండా. మీకు మంటకి సరిపడా తీసుకోవాలి. నేనైతే నా మంటకి సరిపడా తీసుకున్నాను. ఇదిగోండి కాలుతుంది సొరకాయ, చూడండి ఎట్లా పడిపోయిందో. వంట అంటే అంత ఈజీ కాదు, చాలా కేర్గా చేయాలి, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కిచెన్లో, మామూలే. రోట్లో నూరాలన్నమాట ఈ పచ్చని. రోజు నోట్లో నూరితేనే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయి చేత నూరిపిస్తాయి రోజు పచ్చడిని. ఇట్లాగా వచ్చేసిన తర్వాత ఈ పైన అంతా ఇట్లా గీరేసుకుందాము. నీట్గా గీరేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లాగైతే నీట్గా గీరేసుకోవాలి మొత్తము. ఇట్లా అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కోసుకొని ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్. పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్, కాలుతుంది కూడా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు అయితే ఏం చేసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టేసుకొని సొరకాయ ముక్కలు కూడా మళ్ళీ ఇప్పుడు నూనెలో వేసి వేయించుకోవాలి. ఉడకబెట్టుకున్నాం కానీ కొంచెం కూడా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేయించుకున్నాము, బాండి సరిపోదు. నూనె అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇట్లాగైతే ఉడకబెట్టేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత నూనెలో ఇప్పుడైతే దీంట్లో చింతపండు వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా చింతపండు, అంటే కారానికి తగ్గట్టు చింతపండు తీసుకోవాలి. నేనైతే తీసుకున్నాను. అది కూడా ఈ వేడితోటి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది చింతపండు. ఇప్పుడైతే రోట్లో మనము దంచేసుకుందాం అన్నమాట. ఫస్ట్ మనము నూగులు, జీలకర్ర, చిన్నులపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట కంపల్సరిగా. ఇదిగోండి ఫ్రెండ్స్ జీలకర్ర అలాగా అన్నీ వేసుకొని ముందు వేసుకొని దంచుకోవాలన్నమాట. ఏమైందమ్మో, ఇవి బాగా పొడయ్యేదాకా దంచుకోవాలి ఫ్రెండ్స్. అదిగో స్పూన్ ఇదిగోరా, పచ్చిమిరకాయల్లో పెట్టాను చూడు. బాగా పొడయ్యేదాకా దంచుకోవాలన్నమాట అన్నీ కూడాను. అదిగో చూడండి చాలా మెత్తగా వచ్చేసేస్తుంది పొడి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నులపాయలు వేసుకోవాలన్నమాట. పచ్చళ్ళు ఎప్పుడైనా సరే దంచుకుంటేనే చాలా టేస్ట్ ఫ్రెండ్స్, మిక్సీలో కంటే కూడాను. ఓపిక ఉండి టైం ఉండి దంచుకోండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే మాత్రం. ఈ పచ్చడి అయితే ఇలా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నూగుల వాసన అయితే స్మెల్ అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. అసలు అది దంచేటప్పుడే నూగుల స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా దంచు, కళ్ళలో పడుద్ది. ఇందులో మనము చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు కూడా నలగాలి కదా ఫ్రెండ్స్, చింతపండు వేసుకోవాలి. ఇవ్వండి నలిగిపోయింది పచ్చడి అయితే. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నలగవు. ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడిలో ఎక్కువగా మంట పట్టదు, అందుకనే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇది సొరకాయ పచ్చడి కదా, బీరకాయ అంటున్నాను. బీరకాయ పచ్చడిలో అయితే మనకి మంట ఎక్కువ, బీరకాయలు తీసుకోవన్నమాట. అందుకనే మనం ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేసుకోకూడదు, చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాగైతే రుబ్బేసుకోవాలన్నమాట మొత్తము. నేనైతే తాలింపు కూడా పెట్టేశాను. ఇదిగోండి తాలింపు, మీకు అందరికీ వచ్చిందే కదా ఈ తాలింపు, అట్లాగే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇంకా తాలింపులో వేసేసుకుందాము. స్మెల్ అయితే తాలింపు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నీకు టవల్ ఫ్రెండ్స్, స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మా అబ్బాయి టెస్ట్ చేసి చూస్తాడు. టేస్టింగ్ టైం.
చాలా బాగుందా? ఉప్పు అన్నీ సరిపోయినాయా చక్కగా? చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది పచ్చడి అయితే మాత్రము. మా అబ్బాయి అయితే రియల్గానే చెప్తాడు ఏదైనా. ఇలాగైతే మీరు కూడా చేసి చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.